నెల్లూరు రాపూరు మామిడికోన అటవీ ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శివుని దర్శనానికి నెల్లూరు నగరం అయ్యప్పగుడి ప్రాంతానికి చెందిన సుమారు 12 మంది భక్తులు వెళ్లారు. ఈ క్రమంలో వారు అడవిలో దారి తప్పిపోయారు. వెంటనే గ్రామస్తులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. విషయం తెలుసుకున్న సీఐ సత్యనారాయణ గ్రామస్తులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సురక్షితంగా ఉన్న 12 మంది భక్తులను అడవి నుంచి గ్రామస్తుల సహాయంతో పోలీసులు బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించిన సీఐ సత్యనారాయణ స్థానిక గ్రామస్తులకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. మొత్తం ఎంతమంది పోయారా? 20 మంది సార్. అందరు ఉన్నారా? 20 మంది ఉన్నాం. 10 మంది ఉన్నారు. 12 మంది ఏడు ఉంటారు, 8 మంది ఉన్నారు. నెల్లూరు నుండి మామిడికోన శివాలయానికి వచ్చామండి. ఉదయం వచ్చాము, 7:30కి వెళ్ళాము. 1 గంటకి ఇక్కడ దర్శనం అయిపోయింది. 2:30కి బయలుదేరేసాము. అక్కడి నుండి వచ్చే దారిలో మిస్ అయ్యి అడవిలో చిక్కుకునేసాము. పోలీస్ సిబ్బందికి వాళ్ళకి అందరూ వచ్చి మాకు సాయం చేశారండి. ధన్యవాదాలు. కుమార్, మేము నెల్లూరు నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం దేవుడి దర్శనానికి శివరాత్రి రోజు వస్తాము. ఈ సంవత్సరం కూడా దర్శనానికి వచ్చాము. దర్శనం చేసుకుని రిటర్న్ వస్తున్న సమయంలో 20 మందిలో 12 మంది తప్పిపోయాము. వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇచ్చాము. వెంటనే రియాక్ట్ అయ్యి మమ్మల్ని రెస్క్యూ చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మేము నెల్లూరు నుంచి మామిడికోన అనే ప్రాంతానికి వచ్చాము. అయితే దర్శనం అయ్యి రిటర్న్ అయ్యే సమయంలో అడవిలో దారి తప్పిపోయాము. అయితే చీకటి పడటంతో పోలీస్ వారికి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మమ్మల్ని అయితే రెస్క్యూ చేశారు. మన రాపూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడికోన ఈ శివాలయము రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. దీనికి ఈ శివరాత్రి సందర్భంగా మనకి నెల్లూరు పట్టణం నుంచి దాదాపు ఒక 20 మంది భక్తులు దర్శనం కోసం రావటం జరిగింది. వాళ్ళు ఈ రోజున దర్శనం తర్వాత తిరిగి వచ్చే సమయంలో 12 మంది వీళ్ళు దారి తప్పి రిజర్వ్ ఫారెస్ట్లో చిక్కుకోవటం జరిగింది. అది చీకటపడిన తర్వాత 7 గంటల సమయంలో వీళ్ళు 112 కాల్కి ఫోన్ చేయటం జరిగింది. ఇట్లా దారి తప్పాము, 12 మంది ఉన్నామని చెప్పి. దాని మీదట మా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఐటీ కోర్ టీము వీళ్ళ లొకేషన్ అది కూడా ఐడెంటిఫై చేసి మాకు అందజేశారు. దాంతో మేము ఈ 12 మంది అభయారణ్యంలో చిక్కుకున్న అందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ మన వెనక కనపడే ఈ వ్యక్తులందరూ కూడా దీంట్లో ఈ 12 మంది ఇక్కడ ఫారెస్ట్లో చిక్కుకున్న అందరినీ కూడా రెస్క్యూ చేయటం జరిగింది. థ్యాంక్ యూ. ఎక్కడ సార్? మన వీళ్ళు నెల్లూరు పట్టణం నుంచి మన ఇక్కడ మామిడికోన శివాలయం దర్శనం కోసం వచ్చారు శివరాత్రి సందర్భంగా. వీళ్ళని మనం పంగిలి గ్రామ పరిధిలో అభయారణ్యంలో వీళ్ళు 6 కిలోమీటర్స్ లోపల చిక్కుకున్నారు. వీళ్ళందరినీ కూడా మనం సేవ్ చేసి ఈరోజు రాపూరు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఆ మిగతా వీళ్ళతో పాటు వచ్చిన అందరూ కూడా వాళ్ళతోటి వీళ్ళు కలుస్తున్నారు. శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము, కృష్ణాపట్నం గ్రామం, ముతుకూరు మండలం. మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము. అదాని పోర్టు వారిచే అన్నదానం. ఫిబ్రవరి 16వ తేదీ పార్వతీ పరమేశ్వర పరిణయ మహోత్సవం. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి శతరుద్రయ అభిషేకం. 27 రకముల విశేష ద్రవ్యాభిషేకము, అన్నాభిషేకం. ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ. దేవస్థానం వారిచే అన్నదానం. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు పి గిరికృష్ణ, కార్యనిర్వహణాధికారి.